సందర్భాలలో మానవ నైజం కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాలలో ఇందాక సహోదరుడు రాజ్ కుమార్ గారు ప్రార్థన చేస్తూ, అయ్యా ఇన్నర్ ఒకటి, అవుటర్ ఒకటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి అనుకుంటున్నాను ఇన్నరు అవుటరు ఒకేలా ఉండాలేమో. ఇన్నరు అవుటర్ ఒకలా లేకపోతే మన పరిస్థితులు బాగోదు. పాత జీవితం అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇంకొక నాకు తెలిసి ఒక 10 నిమిషాలు అనుకున్నాను. 10 నిమిషాల తర్వాత గడియారంలో మార్పు ఉండదు. అంటే ఎవ్రీడే ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. కానీ నూతన సంవత్సరము అని మనం ఎందుకు దాన్ని కంపేర్ చేసుకోవాలి? మనకున్నటువంటి ఇంగ్లీష్ నెలలు ఉన్నాయి చూడండి, వాటిని ఆధారం చేసుకొని మన పితరులైన వారు అనగా భారతదేశం యొక్క రూపకర్తలు కొంతమంది ఏం చేశారంటే ఈ దేశానికి ఈ విధమైనటువంటి కాలమానం అంటాం కదా, కాలమానం అనేది ఇలా ఉంటే బాగుంటుంది. ఒక దినానికి ఒక నిమిషానికి ఎన్ని క్షణాలు? ఒక నిమిషానికి ఏమండి 60 సెకండ్స్. 60 సెకండ్స్ ఒక గంటకి 60 నిమిషాలు, ఒక రోజుకి 24 గంటలు. అంటే ఇలా మనము కాలమానం అనేది లెక్కించాలి. ఎవరి సౌలభ్యం కోసం అంటే మనకి అనుకూలంగా ఉండడానికి. దేశంలో నివసిస్తున్నాం కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీ సెల్లో గూగుల్లో లండన్ టైం నౌ అని కొట్టారనుకోండి, ఇప్పుడు మనకున్న టైం చూపిస్తుంది అక్కడ. ఎందుకని? ఆ దేశం వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే కాలమానం అనేది నిర్ణయించేటప్పుడు ఇప్పుడు ఈ 24 అవర్స్ లేదా 12 నెలలు అనేవి మనము నిర్దేశించుకున్న తర్వాత ఇది ఒకటి ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, ఇంకో కాలం ఉంది ఏమండి. అప్పుడు ఈ 3 కాలాలను లెక్కబెట్టి ఏమంటారు తెలుసా? ఒక సంవత్సరము అంటారు. ఇప్పుడు సంవత్సరం అయిపోయినట్టు మనం ఏమంటామంటే అమ్మయ్యా వచ్చేసింది కొత్త సంవత్సరం. సంవత్సరం వస్తే మనకొచ్చే ప్రయోజనం ఏంటి? ఎంతమంది అంటే ఇప్పుడు సంవత్సరానికి స్వస్తి చెప్పేద్దాం, ఇక దానితో మనకు పని లేదు. సో కొత్త సంవత్సరం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఒక క్రైస్తవ విశ్వాసంగా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏది మన జీవితంలో ఉండకూడదు. ఎక్కువ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. చిన్న విషయాలు నేను సాధ్యమైనంత వరకు ఒక 4 విషయాలు త్వరగానే ముగించేస్తాను. చూడండి, మొట్టమొదటిగా రోమేలుకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమేలుకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళదాం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి